ఏం అవినీతి జరిగింది? మొత్తం బిల్డర్ల దగ్గర ఎంతో మంది బిల్డర్ వచ్చి మాకు చెప్తున్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ ఎస్ఎఫ్టీ రూపీస్ అడుగుతున్నారు. ఎక్కడ? అరే ఇగో ఎక్కడంటే వాడు ఆడుంటాడు బతకనిస్తారని. ఎస్ఎఫ్టీ ఎందుకు మీరు మీడియా ఎందుకున్నారు? ఇల్లు అడగండి బిల్డర్ అని. కాదు, ఎస్ఎఫ్టీ 100 రూపీస్ 1000 కోట్లు వస్తుంది. అప్పుడే వీళ్ళకి కూడా వస్తుంది. తర్వాత కౌంటర్లు స్టార్ట్ అయినాయి. కౌంటర్లు స్టార్ట్ అయిపోయినాయి. డెలివరీలు స్టార్ట్ అయిపోయి భారతదేశానికి ఫీడింగ్ ఇస్తున్నది ఇప్పుడు తెలంగాణ. ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం దేశవ్యాప్తంగా ఇది ఎలక్షన్ ఫండ్ ఉన్నది, ఇక్కడ నుంచి ఇస్తున్నారు. ఓకే, అరే ఇక్కడే రాష్ట్రం అంతా ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఇక్కడ నుంచి బిల్డర్ దగ్గర వసతికి ఏం సంబంధం అండి? ఆర్థిక సంక్షోభం మీద అతని కొడంగల్కు దక్షిణ తెలంగాణ సరిపోతున్నాయి, నల్గొండకు నిధులు పోతాయి, ఖమ్మంకు నిధులు పోతాయి, మహబూబ్నగర్ నిధులు పోతాయి. ఆ మహబూబ్నగర్ కూడా సగం మహబూబ్నగర్ పోవు, కొడంగల్ అంతే. ఆయన జూపల్లి కృష్ణ ఆయన కూడా దోసుకపోతాడు. అంతా ఇలా వీళ్ళు కట్టి పెట్టుకున్నారు ఇక్కడ అని. మేము అందుకో ఉత్తర తెలంగాణ చూడండి, మంచి మాకు ఎక్కడెక్కడ బీజేపీ గెలిచిందో పాపం వాళ్ళ కర్మ కాలింది. కాంగ్రెస్ వాళ్ళది మంత్రి పదవి కూడా రాలేదు. మేము ఆదిలాబాద్ లో బీజేపీ గెలిచింది, అక్కడ మంత్రి పదవి రాలే. నిర్మల్లో బీజేపీ గెలిచింది, అక్కడ మంత్రి పదవి ఇవ్వలేదు. నిజామాబాద్ లో బీజేపీ గెలిచింది, అక్కడ మంత్రి పదవి ఇవ్వలేదు. ఎంకిపల్లి సుబ్బిసాగుకు వచ్చినట్లు ఆఖరికి ఎంత దారుణంగా అవమానిస్తున్నారు దక్షిణ తెలంగాణ మంత్రులు. అంటే వాళ్ళకి ఒక రకమైన కుట్రతో ఉన్నారు. అంటే ఉత్తర తెలంగాణ ఈ కాంగ్రెస్ ఎట్లుందంటే మీకు ఎట్లాగో నల్గొండలో ఖమ్మంలో స్కోప్ లేదు కాబట్టి మాకెందుకు లేదు, డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు, మొత్తం మీరే తీసుకుపోతున్నారని ఇటు ఒక భాగాన్ని శ్వేతపత్రం అలా కాదండి. ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయమని. అరే ఎందుకండి ఆయన మొన్న చెప్తున్నాను మార్చి 8 నాడు చూడండి పేపర్ మీకు కడిగి చూపిస్తాను. ఇప్పుడు నేను 100 రోజులల్లా 4000 కోట్లు ఇచ్చాను. నారాయణపేట అండ్ కొడంగల్ ఎత్తిపోతకు 100 కోట్లు లంబాడి తండ్రులకు రోడ్లకు ఇచ్చాను. మెడికల్ కాలేజ్ ఇచ్చాను, ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చాను, వెటర్నరీ కాలేజ్ ఇచ్చాను, మహిళా కళాశాలలు ఇచ్చాను. ఆయనే చెప్తున్నాడు 3 నెలలు ఎంత దూసుకొచ్చినా చూడు బాగా చెప్తున్నాడు. నేను అదే అడుగుతున్నాను, నువ్వు చెప్పింది అని నేను చెప్తున్నాను. ఒక్కటి మాత్రం అండి, ఈ రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ రాష్ట్రం సంక్షోభానికి పోతుంది. మళ్ళీ ప్రత్యేక రాష్ట్ర కోరికలు బలపడతాయి. ఈ రకంగా ఈ మంత్రులు, ఖమ్మం మంత్రులు, సీనియర్ మంత్రులు అనుకుంటే దోసుకపోతున్నారు. నల్గొండ వాళ్ళని డైరెక్ట్ విత్ ఎవిడెన్స్ అని చూపిస్తాను. నేను ఇప్పుడు మన కోమటిరెడ్డి వెంకన్న డైరెక్ట్ అడిగాను, ఏంటన్నా TV9 లైవ్లో అడిగాను. లైవ్లోకి వచ్చాడు, మొదటి మాట నిలబెట్టుకున్న కోమటిరెడ్డి అన్న, మరి మా మాట ఎప్పుడు నిలబెట్టుకోవాలన్నా డైరెక్ట్ అడుగుతున్నా, తప్పేముంది? మొదటి మాట నిలబెట్టుకున్న కోమటిరెడ్డి 100 కోట్లు. ఇప్పుడు ఉత్తర తెలంగాణ బీజేపీ లీడర్ గా మాట్లాడుతుండొచ్చు, కానీ ఇక్కడ దక్షిణ తెలంగాణలో ఉన్న బీజేపీ లీడర్ ఏమంటున్నాం, ఉత్తర తెలంగాణ అన్యాయం అవుతున్నది ఒకటి. డెవలప్మెంట్ ఫండ్స్ వరకే మాట్లాడుతాం. ఉత్తర తెలంగాణ అవమానం మొత్తం తెలంగాణ అవమానపరుస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఒకటండి రేవంత్ రెడ్డి గారు, ప్రజాస్వామ్యంలో తప్పేముంది? ఎమ్మెల్యేని అగౌరవపరిచినప్పుడు, అవమానపరిచినప్పుడు ఎమ్మెల్యేలో అవిశ్వాస తీర్మానం పెడతాం అందరం, తప్పేముంది? అందరం శాసనసభ్యుడు అగౌరవపరిచిన వాళ్ళు ఎవరైతే అవమానాల పాలవుతారో చాలా మంది చెప్పుకుంటున్నారు, బాగా కాదు, పద్ధతి కాదు, ఇతను వచ్చినాక మారుతుందేమో అనుకున్నాం, ఇంతకుముందే ఇంత దారుణంగా ఉండేది, ఇంకా అంతకన్నా దారుణం చేశాడని. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఎమ్మెల్యేలు కూడా పోయి కలిసిరు కదా, ఇప్పుడు పాల్వాయి హరీష్ వెళ్ళి కలిసిండు, డెవలప్మెంట్ గురించి కలిసిండు. అదే అంటున్నాను, డెవలప్మెంట్ మీరు కూడా వెళ్ళి కలవచ్చు. నేను సీఎం పేజ్లో 10 లెటర్లు ఇచ్చాను. నేను కలవడానికి ఎందుకు? రేవంత్ రెడ్డిని కలిసి చట్టపడ్డ రేవంత్ రెడ్డిని ఎందుకు కలుస్తానండి? సిస్టమ్ ఉంది, సీఎం పేషీ ఉంది, శాసనసభ్యుడిగా నా లెటర్ మీద ఇస్తున్నాడు. నాకు 10,000 ఇల్లు కావాలి, నాకు కాలేజ్ కావాలి, నువ్వు 1425 కోట్లు కొన్నావు, నాకు నేను ఎవిడెన్స్ తో ఇస్తున్నాను. నేను ఎక్కడ పిచ్చి పిచ్చి ఆరోపణ చేయడం లేదు. ఇది దేనికైనా సిద్ధం, బహిరంగ సవాళ్ళకి ఎవరైనా రాని, అర్హతున్న ఏ శాసనసభ్యుడు రాండి, లేకపోతే మంత్రి రాండి, లేకపోతే రేవంత్ రెడ్డి తరఫు నుంచి వాళ్ళు ఎవరు వచ్చినా సరే. నేను చీఫ్ సెక్రటరీకి ఇచ్చాను, చీఫ్ని అడిగాను, ఇది తప్పమ్మా, ఇది తప్పు మేడం, ఇది ఎందుకంటే ఇట్లా చేసాం. ఇంతకుముందు ఒక పచ్చని రాష్ట్రాన్ని కాంగ్రెస్ వాళ్ళు విడగొట్టినారు, వాళ్ళ వల్లనే మా బిడ్డలు చచ్చిపోయినరు. 1969లో చంపినారు కాంగ్రెస్ వాళ్ళు, మళ్ళా 2000 నుంచి 15 ఏళ్ళ దాకా మళ్ళా చంపినారు కాంగ్రెస్ వాళ్ళు, మళ్ళా మా బిడ్డలు చంపుతారు ఉత్తర తెలంగాణలో. ఇంతకుముందే తుపాకీ మూతలతో, ఇనుపపూట చప్పులతో తెల్లారని రోజు లేదు మా బతుకులల్లా. మళ్ళీ ఈ పగబట్టినరు ఇది దక్షిణ తెలంగాణలో. ఏమవుతుందండి? అభివృద్ధి లేకపోతే అశాంతి మొదలవుతుంది, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగం మొదలవుతుంది, నిరుద్యోగము, నైరాశ్యము, ఇదంతా కలిపి మళ్ళా చలో జంగల్ అంటాడు.